అబ్బో, ఓయ్ ఏంటమ్మా? అసలు యేసుక్రీస్తు వారు ప్రవక్త అని చెప్పుకున్నారా? ఖురాన్లో ఉందా? ఎందుకు లేదమ్మా, ఖురాన్లో ఉంది. ఖురాన్లో సూరే మరియంలో దీనికి ప్రస్తావన ఉంది. స్పష్టంగా యేసుక్రీస్తు వారు పసిబాలుడుగా ఉన్నప్పుడే అల్లాహ్ ఆయనతో చెప్పించిన మాట ఖురాన్లో ఉంది. ఆయన ఇలా తెలియజేస్తున్నాడు. ఖురాన్లో యేసుక్రీస్తు వారు తెలియజేశారు, "ఖాల ఇన్నీ అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజఅలనీ నబియ్యా." అంటే ఖాల ఇన్నీ అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి అన్నారు యేసుక్రీస్తు వారు. ఆతానియల్ కితాబా, ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు. వజఅలనీ నబియా, నన్ను ఆయన ప్రవక్తలలో చేర్చుకున్నాడు అని ఈ 3 విషయాలు చెప్పారు యేసుక్రీస్తు వారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి? యేసుక్రీస్తు వారు స్వయంగా తనకు తాను చెప్పుకున్నారు, నేను ప్రవక్త, అల్లాహ్ యొక్క దాసుణ్ణి, ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు అని మనకు ఈ విషయం తెలుస్తుంది. మాషా అల్లాహ్. అంటే యేసుక్రీస్తు వారు అల్లాహ్ యొక్క ప్రవక్త అన్నమాట.